నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్, హైదరాబాద్. సో స్టంటింగ్స్లో అంటే గుండె యొక్క రక్తనాళాల బ్లాక్స్లో స్టంటింగ్ అనేది కామన్ ట్రీట్మెంట్. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ట్రీట్మెంట్. ఇది ఎటువంటి వెజల్స్లోనైనా మనం చేసుకోవచ్చు. దీంట్లో చేయకూడదు, దాంట్లో చేయకూడదు అనేది ఉండదు. మ్యాక్సిమం మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మంచి రిజల్ట్స్ అనేది పొందవచ్చు అనమాట. సో ఈరోజు మీకు అలాంటి ఒక కేసు చూపిస్తున్నాను నేను. దీన్నే కాల్షియం లిజన్ అంటాం. అంటే మన కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏవైతే ఉంటావో అంటే మన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఈ 3 రకాలు ఉంటాయండి మెయిన్గా. కొలెస్ట్రాల్ ఫ్యాటీ ప్లాక్ అంటాం, ఫైబ్రో ఫ్యాటీ ప్లాక్ అంటాం, క్యాల్సిఫిక్ ప్లాక్ అంటాం. సో ఫ్యాటీ అంటే కొవ్వు మాత్రమే ఉంటుంది, ఫైబ్రస్ టిష్యూ అంటే ఎలాస్టిక్ టిష్యూ లాంటిది ఉంటుంది, కాల్షియం అంటే సిమెంట్ గోడ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్గా మనకి ఏదైతే బ్లాక్ ఉందో అక్కడ పేరుకుపోయి ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అదే ఎగ్జాంపుల్ ఈరోజు చూపిస్తున్నాను. ఇది కూడా మీకు చూపించబోయే ఈరోజు పేషెంట్ 70 years ఫీమేల్ పేషెంట్. తనకి బీపీ, షుగర్ ఉన్నాయి, ఏజ్ ఉంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో తను ఛాతీ నొప్పి, ఆయాసంతో బాధపడుతూ వచ్చింది. ఈసీజీ స్కాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె మైల్డ్ వీక్గా ఉన్నది. సో వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు రైట్ సైడ్ అనేది సిగ్నిఫికెంట్ బ్లాక్స్ అనేది ఉన్నాయి. అది చూస్తే మనకి కాల్షియం అనేది పేరుకుపోయిందన్నమాట. సో ఇలాంటి వాటిని ఎలా ట్రీట్ చేస్తాం అనేది మీకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మనకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందనేది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది రైట్ సైడెడ్ కొరనరీ ఆర్టరీ. తనకి మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఈ గుండెకి రైట్ సైడ్ సప్లై చేసే దాంతో బ్లాక్ ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ 99% బ్లాక్ ఉంది. ఈ పైన కూడా ఆల్మోస్ట్ 70-80% బ్లాక్ ఉంది. సో మనం ఏది చేయాలన్నా ఇనిషియల్గా వైర్ అనేది పంపించాలి. వైర్ పంపించిన తర్వాత మనం దాన్ని ట్రీట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ కింద ఒక చిన్న క్యాథెటర్ లాంటిది ఉంది. ఇది టెంపరరీ పేస్ మేకర్ అంటాం. అంటే ఈ రైట్ సైడ్ ఈ లిజన్స్ అన్ని ట్రీట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హార్ట్ రేట్ పడిపోయే అవకాశం ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ టెంపరరీ పేస్ మేకర్ జాగ్రత్తగా పెట్టుకొని చేస్తాము. ఈ కాల్షియం అన్ని ట్రీట్ చేసే రొటేషనల్ అథెరెక్టమీ, ఆర్బిటాల్ అథెరెక్టమీ అనే స్పెషల్ డివైజెస్ వాడతాం వీళ్ళల్లో. ఇది చేసేటప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ముందే నివారించడానికి ఇలాంటిది మనము టెంపరరీ పేస్ మేకర్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ మీరు కింద కూడా చూడవచ్చు. సో వైర్ అనేది స్పెషల్ మైక్రో కెథెటర్ ద్వారా పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ టైట్కున్న దాంట్లో వైర్స్ పోవన్నమాట. పోనప్పుడు మనం స్పెషలైజ్డ్ మెటీరియల్ వాడాల్సి ఉంటుంది, మైక్రో కెథెటర్స్ అనేది. దాని ద్వారా వైర్ తీసుకొని పోయి మళ్ళీ దాని వర్కింగ్ రెగ్యులర్ వైక్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనము ఇంతవరకు చేసింది. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్న ఇక్కడ ఒక డ్రిల్లింగ్ మిషన్ అనేది కనిపిస్తుంది. బల్జ్ ఉందా, ఈ బల్జ్ ఎక్కడైతే ఉందో అది డ్రిల్ అనమాట. అంటే మన రక్తనాళంలో ఏదైతే ఇట్లా లోపలికి పోయినప్పుడు మూసుకుపోయిందో ఇది సెంటర్ నుంచి ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా తిరుగుతూ మన కాల్షియం ఏదైతే సిమెంట్ లాగా గడ్డగట్టినది ఉంటుందో దాన్ని నిదానంగా పెంచేసి ఓపెన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది కాల్షియం డ్రిల్లింగ్ మిషన్ టైప్. దీంట్లో రకాలు ఉంటాయి. మనం ఇక్కడ వాడింది ఆర్బిటాల్ అథెరెక్టమీ అని వాడాము, అది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. అలా కాకుండా రొటేషనల్ అథెరెక్టమీ, రోటాబ్లేషన్ ఉంటుంది. ఇంకోటి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాము. ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ద్వారా కూడా కాల్షియంని బ్రేకర్ చేయొచ్చు. హైలీ అడ్వాన్స్డ్ అయితే లేజర్ అథెరెక్టమీ అంటాం, దాని ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మనకు లూమెన్ అనేది వైర్ అనేది పాస్ అయింది కాబట్టి ఆ వైర్ మీద ఈ ఆర్బిటాల్ అథెరెక్టమీ డివైజ్ అనేది మనం తీసుకెళ్ళడం జరిగింది. సో ఎక్కడైతే కాల్షియం ఉందో స్లోగా అది మూవ్మెంట్ చేస్తే దాన్ని మొత్తం కూడా అది డ్రిల్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎక్కడైతే టైట్ బ్లాక్ ఉందో ఆ టైట్ బ్లాక్ వరకు తీసుకొచ్చి నిదానంగా పాస్ చేయడంతో ఆ బ్లాక్ ఎక్కడైతే ఉందో అది ఆ ఏరియాని కూడా క్రాస్ చేసి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి తీసుకొచ్చాము. సో ఇటువంటి కష్టతరమైన కాల్షియం బ్లాక్స్ను కూడా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ క్రాస్ అయిపోయింది. ఎక్కడైతే టైట్ బ్లాక్ ఉందో ఆ టైట్ బ్లాక్ని ఈ కాల్షియం డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మనం క్లియర్ చేసాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇంతకుముందు చాలా టైట్గా ఉండేది. ఇక్కడ నార్మల్ చిన్న బెలూన్స్ కూడా పాస్ కానీ దాంట్లో మనం ఈ ఆర్బిటాల్ అథెరెక్టమీ చేయడం ద్వారా క్లియర్గా ఓపెన్ అయింది. దెన్ ఆఫ్టర్ ఒకసారి క్లియర్గా ఓపెన్ అయిన తర్వాత మనం బెలూన్స్ తీసుకొని దాన్ని ఇంకా ఓపెన్ చేయాలి. నీట్గా స్టంట్ పెట్టే ముందర ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా బెలూనింగ్ అనేది చేసాం మనము. బెలూన్ చేసిన తర్వాత విజల్ అనేది నీట్గా ఓపెన్ అయ్యింది. సో ఇదంతా బెలూనింగ్, ప్రీ డైలటేషన్ అంటాము. సో ఇదంతా కూడా మంచిగా అంటే చిన్న సైజ్ బెలూన్, పెద్ద సైజ్ బెలూన్ ఇట్లా సైజు పెంచుకుంటూ పోయి మంచిగా ఏదైతే వెజల్ సైజ్ ఉందో ఆ వెజల్ సైజ్కి మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూడొచ్చు, మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ స్టంట్ పెడుతున్నాము. ఇది 2 బ్లాక్ డాట్స్ మధ్యలో ఉండేది స్టంట్ పెట్టిన తర్వాత నీట్గా స్టంట్ అనేది ఓపెన్ అయింది. ఈ కాల్షియం ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుంటే మనం స్టంట్ పెట్టినా అది సరిగా ఓపెన్ అవ్వదన్నమాట. సో ఇలాంటి హార్డ్
ప్లాక్స్ అంటాం. అంటే కాల్షియం ప్లాక్స్ అన్నిటి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయవలసిన కంపల్సరీ అవసరం ఉంటుంది. దానికంటే ఇలా స్పెషలైజ్డ్ మెటీరియల్ కంపల్సరీ వాడితేనే మంచి రిజల్ట్ అని వస్తుంది. లాంగ్ టర్మ్లో రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ 2 స్టంట్లు పెట్టాము రైట్ సైడ్. 2 స్టంట్లు పెట్టిన తర్వాత క్లియర్గా చూడొచ్చు, నీట్గా ఓపెన్ అయింది వెజల్ అనేది. దీన్ని మళ్ళీ కూడా మనం ఏం చేస్తామంటే పోస్ట్ డైలటేషన్ అంటాం. అంటే స్టంట్ పెట్టిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఉండడానికి మళ్ళీ ఈ ఏదైతే స్టంట్ ఉందో మన గుండె రక్తనాళాలకి క్లోజ్గా మంచిగా అతుక్కోనికి పోస్ట్ డైలటేషన్ అని మళ్ళీ కొంచెం సేమ్ సైజ్ ఆర్ స్మాల్ కొంచెం బిగ్ బెలూన్ తీసుకొని దాన్ని అంతా కూడా మళ్ళీ ఉబ్బిపించినప్పుడు అది స్టంట్ అనేది కరెక్ట్గా గోడలకి అతుక్కుంటుంది. సో ఇదంతా పోస్ట్ డైలటేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. బ్యూటిఫుల్ రిజల్ట్. స్టంట్ అనేది ప్రాపర్గా ఎక్స్పాండ్ అయింది, నీట్గా రక్తం అనేది పారుతూ ఉంది, ఎక్కడ కూడా బ్లాక్స్ లేదు. ఇదే అనమాట. ఇదే పేషెంట్కి లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉన్నది. సో ఆ పేషెంట్కి ఆ బ్లాక్ను కూడా క్లియర్ చేయ ఇక్కడ చూడొచ్చు, కింద సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ను కూడా ఇది స్టంట్ పెట్టి క్లియర్ చేయడం జరిగింది. సో ఇలా మల్టిపుల్ బ్లాక్స్, హార్డ్ బ్లాక్స్ ఉన్నా కూడా మనం క్లియర్గా స్టంట్స్ అనేది వేయించుకొని మంచి రిజల్ట్స్ని పొంది మంచిగా మందులు వాడుకుంటే రిజల్ట్ అనేది లైఫ్ లాంగ్ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈవెన్ హార్డ్ క్యాల్సిఫిక్ ప్లాక్స్ అంటే హార్డ్ క్యాల్సిఫిక్ బ్లాక్స్ ఇలాంటి దాంట్లలో కూడా మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ, హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి స్టంట్స్ ద్వారానే ట్రీట్ చేసుకోవచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీకి కూడా అవసరం లేదు. ఈ పేషెంట్లు కూడా రైట్ సైడ్ 2 స్టంట్, లెఫ్ట్ సైడ్ ఒక స్టంట్ పెట్టి జరిగింది. స్టంట్ వేసిన తర్వాత రిజల్ట్స్ అనేది మంచిగా ఉన్నాయి. వెజల్ అనేది కూడా మంచిగా ఓపెన్ అయింది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు మంచిగా మందులు వాడుకొని బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ తగ్గించుకునే మెడికేషన్స్, దెన్ ఏవైతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటాయో అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏ ప్రాబ్లం 99.99% ప్రాబ్లం లేకుండా హ్యాపీగా దే విల్ హ్యావ్ బెస్ట్ లైఫ్ ఇన్ ఫర్దర్. సో వాళ్ళకి ఫర్దర్ ఈవెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా మనం ఎటువంటి కాంప్లెక్స్ బ్లాక్స్నైనా కూడా స్టంట్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. స్టంట్ ద్వారా ట్రీట్ చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.